लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैववद्ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर् जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 7/5/2017 ఆదివారం ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకుందాం। మనం ఈ రోజు పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము। ఈ రోజు ద్వాదశి రాత్రి 9:42 వరకు అండి। తదుపరి త్రయోదశి ప్రారంభమవుతోంది। ఈ రోజున ఉత్తరా నక్షత్రం ఉదయం 7:45 వరకు ఉండి తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జము సాయంకాలము 4:51 నుంచి 6:34 వరకు విస్తరించి ఉన్నది। ఈ రోజు దుర్ముహూర్తం కూడా దాదాపుగా సాయంకాలం 4:43 నుంచి 5:34 మధ్య కాలంలో విస్తరించి ఉన్నది। ఈ రోజు అమృత గడియలు రాత్రి 3:14 నుంచి 4:58 వరకు వ్యాపించి ఉన్నది। ఈ రోజు రాహుకాలము ఉదయం 11:38 నుంచి 12:29 మధ్య కాలంలో విస్తరించి ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పబడుతోంది। ద్వాదశ రాశి ఫలాల్లో ముందుగా మేష రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ముఖ్యంగా మీ యొక్క శత్రుమూలకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది। కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। తల్లిదండ్రుల నుంచి ఆశించినటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ వారిని దూర్తించేటువంటి అవకాశం, అనగా వారి మాట వినకపోవడం వల్ల చేసేటువంటి కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ప్రయాణం మీకు సఫలతగా ఉన్నా కానీ లేనిపోని కొత్త ఆర్థికమైనటువంటి నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। సొంతంగా పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో మీరు ఆచితూచి వివరించే ప్రయత్నాన్ని బాగా చేయండి। సంతానం విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలత పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। మరియు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది। కేవలం మీ వాగ్ధోరణి వల్లనే శత్రువులను ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అటువంటి విషయాల్లో కొంత ఆచితూచి మాట్లాడండి। మీ యొక్క నోరుని అదుపులో ఉంచుకునే ప్రయత్నాన్ని చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనం చేకూరుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి। ఈ రాశి వారిలో చేసేటువంటి ప్రయాణం అంతా కూడా మంచి ఆనందంగా ఉంటుంది। సాయంకాలం కల్లా విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి। మిత్రులతో సంయోగం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది। లేనిపోని ఖర్చుని పెట్టడం వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ ఖర్చుని అదుపులో ఉంచుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి। అనవసరమైనటువంటి వస్తువులు కొనే ప్రయత్నాన్ని మానుకోండి, దానివల్ల ఆర్థిక నష్టం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది। ప్రభుత్వ ఉద్యోగస్తులు అనూహ్యంగా మీరు ప్రభుత్వ ఉన్నత స్థానం కానీ లేదా బదిలీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। దానివల్ల మీకు కూడా మంచి ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది। ఆనందంగా గడుపుతున్నటువంటి ఈ రోజున మీకు ఎవరి నుంచి వ్యక్తి నుంచి అయినా కొంత స్వల్పమైనటువంటి దుర్వార్త శ్రవణం జరిగే అవకాశం కూడా కనబడుతోంది। దానివల్ల కొంత స్వల్ప మానసిక వేదనకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। విందు వినోద కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూడా మీరు ఆచితూచి మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి। కొత్త ఆభరణాన్ని కొనే ప్రయత్నాన్ని మాత్రం ఈ రోజు మానుకోండి। అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టయితే తప్పకుండా ప్రయాణాన్ని చేయండి, దానివల్ల మీకు మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది। పోటీ పరీక్షలు ఈ రోజు రాయబోతున్న వారు ఎవరైనా సరే ఖచ్చితంగా శ్రీ హయగ్రీవ స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందడానికి ఆ స్వామి యొక్క అర్చన గాని లేదా అభిషేకం గాని చేయించండి, తద్వారా మీరు మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం బాగా కనబడుతోంది। విద్యార్జనకై విదేశాలకు వెళ్లేటువంటి ఈ రాశి ఎవరైనా స్త్రీలు గాని పురుషులు గాని మంచి అభివృద్ధిలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది। మంచి కళాశాలలో మీకు ప్రవేశం దొరుకుతుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారిలో ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల గాని లేదా వ్యాపార భాగస్వామి వల్ల గాని మంచి అనుకూలవంతమైనటువంటి స్థానం కనబడుతోంది కాబట్టి మంచి అభివృద్ధిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ధనాదాయం బాగున్నప్పటికీ అనవసరమైనటువంటి ధన ఖర్చు కూడా ఉంది, దానివల్ల కొంత మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। కొంతమైనటువంటి సొంత వాహనాన్ని మీరు ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉన్నట్టయితే డ్రైవర్ను నియమించుకునే ప్రయత్నం చేయండి, తద్వారా మీ ప్రయాణం సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది। ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3 గంటల నుంచి 4:56 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 1, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తప్పకుండా స్పష్టమైనటువంటి శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను।
వృషభ రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ముఖ్యంగా మంచి ధనాదాయం ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా మెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సానుకూలవంతమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతోంది. ప్రతి విషయంలో కూడా ఆనందమైనటువంటి క్షణాలని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా బంధు సమాగమం బాగా ఉంటుంది. స్నేహితులను కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు ఎవరైనా మీ మధ్య ఉన్నటువంటి శత్రుత్వం ఉన్నట్టయితే అది కూడా ఈ రోజు తొలగిపోయి మిత్రులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో మంచి సంబంధాలు మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షలకు వెళ్తున్నటువంటి ఈ రాశి విద్యార్థులైనా సరే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో సంతాన సాఫల్యత కూడా బాగా అనుకూలంగా కనబడుతోంది. వివాహం కాని వారికి వివాహ సూచన కూడా బాగా చెప్పబడుతోంది. ప్రతి విషయంలో కూడా అనుకున్నట్టు విధంగానే మీ కార్యాచరణ పూర్తయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశీయాల ప్రయాణం కూడా అనుకూలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఉండే స్త్రీలు చేసేటువంటి విదేశీయాల ప్రయాణం మంచి సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులైన ఈ రాశిలో ఉన్నట్టయితే తప్పకుండా వారికి మంచి శుభవార్తమైనటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారు ఎవరైనా ఈ రాశిలో ఉన్నట్టయితే వారికి కొంత స్వల్పమైనటువంటి ఇబ్బందికి పడేటువంటి వాతావరణం ఉంది. అనగా మీకు ఇంక్రిమెంట్ రాకపోవడము, ప్రమోషన్ ఆగిపోవడము అనేటువంటి విషయాల్లో కొంత సందిగ్ధ నెలకొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రము దాదాపుగా ఎడమ మోకాల్లో ఏదైనా శస్త్రచికిత్స జరిగేటువంటి సూచన కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలోని పురుషులు మాత్రము తప్పకుండా నేత్ర సంబంధమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించుకోండి. ముఖ్యంగా వారాంతమైనటువంటి ఈ రోజున ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తి లావాదేవీలన్నీ కూడా మీకు సౌకర్యవంతంగా ఆనందాన్ని ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ధన ప్రాప్తి, వస్తు ఆభరణ ప్రాప్తి కూడా ఈ రోజు బాగా కనబడుతోంది. మంచి వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశము, ఉన్నత ఆశయం కోసం చేసేటువంటి ప్రతి పని కూడా సఫలత పొందే అవకాశం బాగా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయం 6:29 నుంచి 8:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని స్పష్టమైనటువంటి శుభ ఫలితాలు తప్పక పొందుతారని ఆశిస్తున్నాను. మిథున రాశి వారికి ముఖ్యంగా ఏదైనా స్థిరాస్తి కొనేటువంటి అవకాశం బాగా ఉంటుంది. ఆ విషయంలో మంచి లావాదేవీలు సంప్రదింపులు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి వస్తువుని మంచి ధరకు పొందే అవకాశం కనబడుతోంది. ఆర్థిక నష్టం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు ఎవరైనా మీకు ధనం ఇస్తున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే ఈ రోజు మీకు ఆ ధనాన్ని ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతోంది. వివాహం కాని స్త్రీలకు మంచి శుభఫలితంగా వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు ఈ రాశి వారిలో ఉన్నటువంటి ఇంతకు ముందు న్యాయస్థానంలో గాని లేదా ఇతర లావాదేవీలలో తీర్పు మీ వైపు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా ఏదైనా రాతపతి ద్వారా మీరు చేసేటువంటి ఒప్పందాలు ఏవైనా సరే ఈ రోజుతో రద్దయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీకు మంచి మానసికమైనటువంటి ఆనంద ప్రయోజనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లక్ష్మీ కటాక్షం ఈ రోజు బాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సోదర సోదరి వర్గం వారిలో మీరు మంచి అభివృద్ధి పొందే అవకాశము, సమావేశాలు జరిగే అవకాశం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాకపోతే మీ సంతాన విషయంలో స్వల్ప అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. పిల్లల విషయంలో కాస్త శ్రద్ధ పెట్టే ప్రయత్నాలు చేయండి. పిల్లల చదువు విషయంలో కూడా మీరు తొందరపాటు నిర్ణయాలతో వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి. వారిని అధిక ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నాన్ని మాత్రము అసలు చేయొద్దని మరొకసారి విజ్ఞప్తి. మీ పిల్లలు చేసేటువంటి పోటీ పరీక్షలు ఏవైనా సరే ఈ రోజున తప్పకుండా మంచి ఉత్తీర్ణత శాతంతో ఉత్తీర్ణత పొందే అవకాశం బాగా కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఏదైనా శుభవార్త మిమ్మల్ని ఆనందానికి గురి చేసేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. కాకపోతే ఈ రాశి వారిలో నేత్ర సంబంధమైన లేదా శిరో సంబంధమైన విషయాల్లో కొంత అసౌకర్యం బాగా కనబడుతోంది. వైద్యుడిని సంప్రదించే ప్రయత్నం కూడా ఈ రోజు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఇంక్రిమెంట్ గాని ఉన్నత స్థానానికి పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి కూడా ఈ రోజు మీకు బాగా కలిసొచ్చే అంశంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు లక్ష్మీ కటాక్షం లేదా లక్ష్మీ అష్టోత్తర నామాన్ని బాగా జపం చేయండి. తద్వారా మీకు మానసికంగా ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లేటువంటి అవకాశం బలం కనబడుతోంది. మానసిక ఉల్లాసము బాగా పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్నం 2:24 నుంచి 3:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి 3, 5, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
కర్కాటక రాశి వారికి మీ వాగ్ధోరణి వల్ల అవతల వ్యక్తి వశీకరణ చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనగా మీ మంచి మాటల వల్ల అవతల వ్యక్తులు మిమ్మల్ని ఆకర్షించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు ఆకర్షించబడతారు వాళ్ళు. అనగా ప్రతి వ్యక్తి కూడా మీతో ఈ రోజున స్నేహంగా మెలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ప్రతి విషయంలో కూడా మీరన్నదే ప్రతి విషయం శాసనంగా ఏర్పడుతోంది. ప్రతిదానికి కూడా మీ సలహా సంప్రదింపులు తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువ కనబడుతోంది. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. ప్రతి వ్యక్తిలో మీరున్నటువంటి ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అనుకూలవంతమైనటువంటి కాలంగా పరిగణించబడుతోంది. ప్రతి వ్యక్తి నుంచి కూడా మీకు రావాల్సినటువంటి ధనము లేదా వస్త్రాలు లేదా ఆభరణాలు ఈ రోజు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాదులలో మంచి అభివృద్ధి పరమైనటువంటి వార్తలు వింటారు. ఈ రోజున ఆనందంగా గడిపే రోజుగా ఈరోజు చెప్పబడుతోంది. ఇంతకు ముందు మీరు మానసిక దౌర్బల్యాన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తులైతే ఆ ఈ రోజున ఉన్నటువంటి సుఖమైనటువంటి ఆనంద క్షణాన్ని ఆస్వాదించి అందరితో మిత్రత్వంగా స్నేహంగా మెలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా స్థిరాస్తి పొందే అవకాశం కూడా బాగా కనబడుతోంది. అటువంటి లావాదేవీలలో మంచి స్వప్రయోజనం కూడా కనిపిస్తున్న విషయాన్ని గ్రహించుకోండి. ఇంతకు ముందు ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలలో మీరు పొరపాటు చేసినట్టయితే ఆ పొరపాట్లు ఈ రోజు సర్దిద్దుకునేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. కాబట్టి డాక్యుమెంట్స్ కానీ లేదా తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తి సంబంధ విషయాలలో రాతపూర్వకమైనటువంటి మార్పులు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ రోజు బాగా కనబడుతున్నాయి. కాకపోతే ఈ రోజున వీరికి ముఖ్యంగా ముక్కు సంబంధ విషయాలలో అనగా ఈ యొక్క ముక్కు నుంచి వచ్చేటువంటి రక్త సంబంధ కొంత ఇబ్బంది కానీ లేదా ముక్కులో ఏదైనా ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది స్వల్పంగానే భావించవచ్చును. దానివల్ల పెద్దగా నష్టం లేదన్న విషయాన్ని గ్రహించుకోండి. ఈ రాశి వారిలో పిల్లలు ముఖ్యంగా ఏదైనా పోటీ పరీక్షలు వెళ్తున్నట్టయితే తప్పకుండా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రయాణం కూడా సాఫల్యత పొందే అవకాశం ఉంటుంది. విదేశీయాన సంబంధ విషయాలు కానీ లేదా విద్యా విషయాలు కానీ మంచి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి వివాహం కాని వారికి వివాహ సూచన బాగా చెప్పబడుతోంది. ఈ రోజున మీరు సంతానాన్ని పొందుతారు అన్న విషయాన్ని శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా స్పెక్యులేషన్స్ కానీ ఏదైనా షేర్ మార్కెట్ లో కానీ లాభం వచ్చిందన్న విషయాన్ని తెలుసుకుంటారు. దానివల్ల మంచి ఆనందాన్ని పొందే అవకాశము ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి స్త్రీలలో ముఖ్యంగా కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. అంటే ఆడవారికి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల జరిగేటువంటి కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం బాగా కనబడుతోంది. కాబట్టి వైద్యుల్ని సంప్రదించే ప్రయత్నాన్ని బాగా చేయండి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 3:04 నుంచి 4:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 మరియు 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా ఏదైనా వ్యాపార సంబంధ విషయాలలో అభివృద్ధి పదంగా నడిచే అవకాశాలు ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి వ్యాపారంలో ఎవరైనా భాగస్వామి ఉన్నట్టయితే అతను మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఆచితూచి వివరించండి. మీ యొక్క పత్రాలని కూడా ఒకసారి మళ్ళీ పరిశీలించుకోండి. దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుందనే విషయాన్ని గ్రహించండి. అలాగే ఈ రాశి వారిలో నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. బంధు సమాగమం బాగా కనబడుతోంది. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ సంబంధ విషయాల్లో రాజకీయ సంబంధ పార్టీ విషయాల్లో మీరు ముఖ్య భూమిక పోషించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్య నేతగా ఎన్నుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతోంది. ఈ రోజు మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆనందమైన క్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు చేసే ప్రయాణం సఫలవంతమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీయాన సంబంధ లేదా విద్యార్జనకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నట్టయితే తప్పకుండా ఈ రోజు ప్రయత్నాన్ని చేయండి. మంచి సఫలత పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రత్నాభరణాలు కొనే ప్రయత్నాన్ని మాత్రం చేయకండి. దానివల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఉదర సంబంధమైన లేదా ఎడమ చెవి సంబంధమైన విషయాల్లో కొంత స్వల్ప అనారోగ్య సూచన కనబడుతోంది. ఆ విషయాల్లో కొంత జాగ్రత్త వహించే ప్రయత్నాన్ని బాగా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:04 నుంచి మధ్యాహ్నం 12:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 మరియు 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా నేత సంబంధ విషయాలు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే
మీదైనా విలువైన వస్తువు కింద పడిపోయి పగిలిపోవడమో లేదా ఏదైనా వస్తువును ఎక్కడో పెట్టి మర్చిపోవడమో అది నష్టపోవడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఈ రాశి వారిలో సోదర మూలకమైనటువంటి మనోవేదన ఎక్కువ అవకాశం ఉంటుంది. సోదరి మనుల వల్ల వచ్చేటువంటి కొంత ఇబ్బందిమైనటువంటి మాటల వల్ల మీరు మనోవేదన గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అనుకోని వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కొత్తగా ఎవరైనా స్నేహితులను కలిసినట్లయితే వారి గురించినటువంటి వివరాలను తెలుసుకొని తద్వారా మీరు వారితో స్నేహం చేసే ప్రయత్నాన్ని బాగా చేయండి. ఎవరైనా ప్రియుడు గాని ప్రియురాలు గాని ఈ రోజు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి మాటలు వినే ప్రయత్నం చేయకండి. ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టుగా చెప్పితే అది విషయాన్ని అబద్ధంగా నమ్మండి. మీ పెద్దవారికి ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నాన్ని స్పష్టంగా చేయండి. అలాగే ఈ రోజున ఎవరైనా పోటీ పరీక్షల్లో ఈ రాశి వారు పాల్గొన్నట్లయితే తప్పకుండా కొద్ది కష్టాన్ని ఎక్కువ పడండి. ఎక్కువ కష్టపడితే గానీ మీకు ప్రయోజనం ఎక్కువ కనిపించడం లేదు. తద్వారా మీరు ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కష్టే ఫలి అన్నట్టుగానే మీరు ఒకసారి కన్నా రెండింతల కన్నా నాలుగింతలు కష్టపడండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా నూతన వాహనాన్ని కొనే ప్రయత్నాన్ని పూర్తిగా మానుకోవడము, విదేశీయాల ప్రయాణం కూడా మానుకోవడం మంచిదనే విషయాన్ని గ్రహించండి. అలాగే స్థిరాస్తి విషయాలలో ఆచితూచి వివరించండి. ఏదైనా స్థిరాస్తిని మీరు అమ్ముతున్నట్టయితే చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి ఆ స్థిరాస్తిని అమ్మే ప్రయత్నాన్ని చేయండి. లేదా కొంటున్నప్పటికీ కూడా ఆ డాక్యుమెంట్స్ కానీ అటువంటి దస్తావేజులు కానీ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో దూర ప్రయాణం లేదా సొంత వాహనంలో ప్రయాణం చేసేటైతే జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా కొంత వాహనము మధ్యలో ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి నూతన వ్యక్తి పరిచయం ఇబ్బంది పెడుతున్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాము. ఈ రాశి వారు కొత్త స్నేహితుల్ని పెంచుకోకపోవడం మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. జీవిత భాగస్వామితో ప్రతి విషయాన్ని పంచుకునే ప్రయత్నాన్ని చేయండి. అందరితో ప్రేమగా మెలిగే ప్రయత్నాన్ని చేయండి. అనుకున్న పనులను కూడా ప్రణాళికాబద్ధంగా నిర్వర్తించే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మీరు మంచి అభివృద్ధిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంఘంలో ఉద్యోగం చేసే ఎవరైనా సరే ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉన్నప్పటికీ కింది స్థాయి ఒత్తిళ్ల వల్ల ఆ ఇంక్రిమెంట్ ఆగిపోయే ప్రమాదం కూడా ఉందన్న విషయాన్ని గురించుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి స్థానానికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 9:26 నుంచి 10:13 మధ్య కాలంలో స్వల్ప వ్యవధిలో మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 మరియు 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. తద్వారా మీరు ఈ సమయాన్ని ఈ అంకెల్ని వినియోగించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా శరీర బడలిక ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందులాగానే వీరికి కూడా మోకాల సంబంధ విషయాల్లో కొంత శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంటుంది. నరాల బలహీనత కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. రక్త సంబంధమైన విషయాల్లో కూడా కొంత అస్వస్థత గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజున అనారోగ్య సూచన బాగా ఎక్కువ చెప్పబడుతోంది. బంధువులతో మిత్రులతో కలిసి ఉన్నప్పటికీ కూడా లోపల మీకున్నటువంటి శరీర అస్వస్థత తెలియకుండా వారితో జాగ్రత్తగా గడిపే ప్రయత్నాలు చేస్తారు. కానీ సాయంకాల సమయం కల్లా తీవ్ర మనోవేదన, తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు ముఖ్యంగా లేనిపోని విషయాల గురించి మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ధన నష్టం కూడా బాగా కనబడుతోంది. కాబట్టి ముందుగా మీరు వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. లేదా ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. తద్వారా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. కాకపోతే ఈ రాశి వారికి ఏదైనా స్థిరాస్తి సంబంధ విషయాల్లో కొంత మంచి అనుకూలత పవనాలు వీచే అవకాశం ఉంటుంది. కోర్టు విషయాల్లో ఇంతకు ముందు మీరు దోషిగా ఉన్నట్టయితే ఈ రోజున నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి విషయంలో కూడా మీరు రాజకీయంగా కానీ లేదా ఆర్థికంగా కానీ పెంపొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మంచి ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. శారీరక శ్రమ మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా సంతాన విషయం కానీ విదేశీయాల సంబంధ విషయాల్లో కానీ మంచి పరిపూర్ణమైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. సాయంకాల సమయం కల్లా విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ శారీరక శ్రమ వల్ల మీరు కొంత ఇబ్బంది పడి ఆ సమావేశం నుంచి బయటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటున్నాయి. సోదరి వర్గాల వారితో మంచి లాభాపేక్షతో కూడినటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అనుకోని వ్యక్తి వల్ల మీకు మంచి ప్రయోజనం బాగా ఏర్పడుతోంది. ఉన్నత వ్యక్తుల పరిచయం కూడా మిమ్మల్ని లాభానికి తీసుకెళ్లే ప్రయత్నం బాగా చేస్తోంది. అభ్యున్నతికి మీకు మంచి మార్గంగా ఈరోజు చెప్పబడుతోంది. మీ వాగ్ధోరణి మిమ్మల్ని మంచి ఉన్నత స్థానాన్ని చేర్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 5:03 నుంచి 7:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరి ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను.
వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతోంది. అనుకున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఇంతకు ముందు ఎవరైనా వాగ్దానం చేసి ధన విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ, ఆభరణ విషయంలో కానీ ఈ రోజు మీకు సమకూర్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంతకు ముందు వాగ్దానం చేసిన వ్యక్తి ఈ రోజు మీకు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్థిరాస్తిని సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూమి గాని లేదా ఇల్లు గాని కొనేటువంటి అవకాశాలు కూడా నిండుగా కనబడుతున్నాయి. దానివల్ల మనకు మంచి ప్రయోజనం కూడా ఉండబోతోంది. ఈ రాశి వారిలో దుందుడుకు స్వభావమే మిమ్మల్ని ఈ రోజు మంచిగా బాగా అభివృద్ధిలోకి పంపే ప్రయత్నం చేస్తోంది. మీ దుడుకుతనం ఈ రోజు మంచికి ఉపయోగపడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే నోరు జారే ప్రయత్నం చేయకండి. నోరును అదుపులో పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో ఎడమ సంబంధమైన పాదంలో ఎడమ సంబంధ విషయాల్లో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అనగా కింద పడేటువంటి అవకాశం ఉంటుంది. వాహనాన్ని వేగంగా నడిపే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల ఇబ్బంది పడే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే రాశి వారిలో కోపాన్ని అధిగమించే ప్రయత్నాన్ని చేయండి. దాదాపుగా శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి లేదా మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మంచి దస్తావేజులు లేదా డాక్యుమెంట్స్ అన్ని కూడా సరిచూసుకొని స్థిరాస్తిని పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఎవరైనా వ్యక్తుల నుండి మీకు కానుకలు గాని లేదా మంచి ప్రశంసా పత్రం గాని పొందే అవకాశం కూడా కనబడుతోంది. విదేశాల నుంచి మీకు ఏదైనా ఆహ్వానం కూడా పొందే అవకాశం ఎక్కువ కనబడుతోంది. రాజకీయ నాయకులు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నట్టయితే వారికి మంచి ప్రయోజనము, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్లే ప్రయోజనం కూడా బాగా కనబడుతోంది. జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ కానివ్వండి లేదా ఏదైనా షేర్ మార్కెట్ లో పెట్టుబడులు గాని ఈ రోజు మీకు మంచి అభివృద్ధిలో లాభాల్లో నడిచేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఈ రోజున శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. నిన్నటి రోజున వచ్చినటువంటి లాభాన్ని ఈ రోజు పొందే అవకాశం కూడా బాగా స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో స్త్రీలు ఎవరైనా ఉన్నట్టయితే కొంత ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదర సంబంధ విషయాల్లో కొంత అసౌకర్యానికి గురవుతున్నారు ఆడవాళ్లు. ఆ విషయంలో కొంత వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని బాగా చేయండి. ఈ రాశి వారు ఎవరైనా విదేశీయాల సంబంధ విద్యార్జన కానీ ఉద్యోగ అర్జన కానీ వెళ్ళటైతే తప్పకుండా వాటిలలో సఫలత పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మంచి ఫలితాన్ని, ఆనందాన్ని పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఆనందాన్ని గురి చేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 3:26 నుంచి 4:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారి ముఖ్యంగా సోదర వర్గం వారితో కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో సోదరి మూలకమైనటువంటి కొన్ని అపోహలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. మాటకు మాట పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు కూడా నష్టపోయే ప్రమాదం కూడా ఎక్కువ కనబడుతోంది. లేదా ఇంతకు ముందు ఏదైనా వాగ్వివాదాలు అన్నట్టయితే ఈ రోజు నాకు తారా స్థాయికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరించండి. మౌనంగా ఉండే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే ఈ రాశి వారిలో కొత్త వాహనాన్ని కానీ కొత్త ఆస్తులు కానీ పొందే ప్రయత్నాన్ని చేయకపోవడం చాలా మంచిది. దానివల్ల మీకు నష్టమే కానీ లాభం ఏమాత్రం లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ రోజున ఎటువంటి స్పెక్యులేషన్ కానీ ఏదైనా పందాలు కానీ ఎటువంటివి కూడా మీకు లాభసాటిగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. కాబట్టి ఆయా విషయాల్లో మీరు జాగ్రత్త వహించండి. ధనాన్ని అనవసరంగా ఖర్చు చేసే ప్రయత్నాన్ని మానుకోండి. అలాగే ఈ రాశి వారిలో విదేశీయాల సంబంధ విషయాల్లో ప్రయాణం కానీ ఉద్యోగార్జన కానీ లేదా విద్యార్జన కానీ చేసే ప్రయాణం సఫలత పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంత స్వల్పమైనటువంటి అధికమైనటువంటి ఖర్చు జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా అపోహలకు గురైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అనవసర వ్యక్తి వల్ల మీరు నష్టపోయేటువంటి ప్రమాదం కూడా బాగా కనబడుతోంది. వాహనం వల్ల కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ మీ ప్రయాణం సానుకూలంగా సాగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. స్నేహితుల సమాగమం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి పరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంతకు ముందు కంటే కూడా ఈ రోజున కొంతవరకు ఆనందకరమైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి సూర్యోదయానికి అనగా సూర్యోదయం ముందుగా 5:03 నుంచి సూర్యోదయం తదుపరి 7:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభమైనటువంటి పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా మంచి అనుకూలవంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది. విందు వినోద కార్యక్రమాలు,
గొప్ప వ్యక్తుల పరిచయము, అలాగే బంధు సమాగమము, అలాగే నూతన వస్తు వాహన ప్రాప్తి బాగా కనబడుతోంది. అనుకోని అతిథి వల్ల మీకు మంచి లాభాలు పొందే అవకాశం బాగా కనబడుతోంది. కొత్త ప్రశంసా పత్రాలు పొందే అవకాశం ఉంటుంది. నూతన వస్తువుల వల్ల, నూతన ఆభరణాల వల్ల మీరు మంచి మనోవికాసాన్ని పొందే అవకాశం బాగా కనబడుతోంది. పుస్తక విక్రయం కూడా బాగా జరుగుతోంది. ఈ రోజున మీరు మంచి మంచి పుస్తకాలను కూడా ఈ రోజు కొనుక్కునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త వస్తువుల్ని, కొత్త ఆభరణాన్ని స్పష్టంగా పొందుతారు. అలాగే మీ తండ్రి గారు గాని, మీ తల్లి గారు గాని, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు గాని మీకు మంచి కానుకలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సమాలోచనలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో మంచి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ప్రతి విషయంలో కూడా మీరే పైచేయి అన్నట్టుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు కూడా ఈ రోజు మీకు పాదాక్రాంతులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులలో మంచి అభివృద్ధి కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగం వారికి శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సరైనటువంటి స్థానానికి స్థానచలనం కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గొప్ప వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ప్రశంసాపూర్వకమైనటువంటి మిమ్మల్ని అభివృద్ధిలోకి నెట్టే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆ వ్యక్తుల ప్రశంసలు మిమ్మల్ని బాగా ఉన్నత వ్యక్తులకు పరిచయం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల మీరు మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ రోజున తప్పకుండా విదేశీ ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తద్వారా మీకు మంచి అనుకూలవంత వాతావరణం ఏర్పడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా సంతానం లేని వారు ఈ రోజు సంతానం పొందే అవకాశం బాగా కనబడుతోంది. కొత్తగా ఉద్యోగంలో చేరేటువంటి వాళ్ళు కూడా ఈ రోజున మంచి ఆనందంగా ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో వివాహం కాని వారు ఎవరైనట్లయితే ఖచ్చితంగా వివాహ సంబంధ విషయాలలో ఒక సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వివాహం జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారు ఎవరైనా సరే నూతన గృహ ప్రవేశ ప్రాప్తి చేసేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతుంది. తద్వారా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. నూతన వ్యక్తి పరిచయం కూడా మిమ్మల్ని మంచి ఆనందానికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందున్నటువంటి బంధువులు కూడా దోషులుగా ఉన్నట్టయితే, అంటే మీ ఇద్దరి మధ్య సఖ్యత లేనట్టయితే ఈ రోజు సఖ్యత పొందే అవకాశం బాగా కనబడుతోంది. తద్వారా మీరు మనోవికాసాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు ఉత్తమ శ్రేణిలో విద్యార్థులుగా ఉత్తీర్ణత పొందే అవకాశం కనబడుతుంది వల్ల మంచి ఆనందాన్ని పొందే అవకాశం బాగా సుస్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:04 నుంచి 6:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 2, 4 అంకెలు అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని తప్పకుండా సుస్పష్టమైన శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా సోదర సోదరి వర్గాలతో మంచి అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి ధనాదాయం బాగా కనబడుతోంది. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఆదరించి మీ సలహా తీసుకునేటువంటి ప్రయత్నాన్ని బాగా చేస్తారు. దానివల్ల వాళ్ళు కూడా మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు గొప్ప వ్యక్తి పరిచయం ఈ రోజున మిమ్మల్ని అత్యున్నత స్థానాన్ని చేరే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మీ ఇంటికి రావడము లేదా ఆ వ్యక్తి మిమ్మల్ని ఆహ్వానించడము జరిగే ప్రయత్నం బాగా జరుగుతుంది. దానివల్ల ధన ప్రయోజనము లేదా స్థిరాస్తి ప్రయోజనం కూడా బాగా కనబడుతున్న విషయాన్ని గ్రహించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారు విదేశీయాల సంబంధ ప్రయాణం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగార్జనకు వెళ్లేటువంటి ఈ రాశి ఉన్నటువంటి పురుషులు గాని స్త్రీలు గాని తప్పకుండా విదేశీ ప్రయాణానికి ఈ రోజు ప్రయత్నం చేయండి లేదా ప్రయాణాన్ని పెట్టుకోండి. తప్పకుండా సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు అనే విషయాన్ని మరొకసారి స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా శిరోవేదన, ఎడమ చెవిలైనటువంటి కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల వైద్యుని సంప్రదించే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. తద్వారా మీకు కొంత అసౌకర్యానికి గురయ్యేటువంటి అవకాశం స్పష్టంగా చెప్పబడుతోంది. కాబట్టి ముందుగానే వైద్యుని సంప్రదించండి లేదా ఆ శరీర భాగాల్లో కొన్ని జాగ్రత్తలు వహించండి. మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీ వాగ్ధోరణి వల్ల అవతల వ్యక్తులు మిమ్మల్ని ఆకర్షింపబడతారు. తద్వారా మీకు మంచి ప్రయోజనం కూడా బాగా కనబడుతోంది. ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నాన్ని కూడా చేయండి. తప్పకుండా మంచి ధరకు ఆ స్థిరాస్తి పొందే అవకాశం బాగా కనబడుతోంది. ఇంతకు ముందు ఏదైనా స్వల్పమైనటువంటి వివాదాలు ఉన్నటువంటి మీ ఆస్తి మీ వైపు తీర్పుగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆనందాన్ని పొందే అవకాశం బాగా కనబడుతోంది. మీ సంతానం మీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి మీ పిల్లలు మంచి అనుకూలవంతమైనటువంటి ఉన్నత ఉద్యోగాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా మంచి స్థానానికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో సాయంకాలంలో విందు వినోదాల్లో పాల్గొంటారు.
దానివల్ల మీకు మంచి ప్రయోజనం, మానసిక ఆనందం బాగా కలిగే అవకాశం ఉంటుంది. ఈ రోజున వీరికి దాదాపుగా ఉదయం నుంచి మధ్యాహ్న సమయం అంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా సత్ఫలితాలు ఖచ్చితంగా పొందవచ్చని స్పష్టంగా చెప్పబడుతోంది. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీనరాశి వారి ఇంట్లో ముఖ్యంగా స్పష్టంగా శుభమైనటువంటి కళ్యాణోత్సవం గాని లేదా ఏదైనా శుభ కార్యక్రమం గాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధు సమాగమం బాగా ఉంటుంది. మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. సముద్ర తీరయాత్ర చేసే అవకాశం కూడా బాగా కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా మంచి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ఈ రాశిలోని వారు ముఖ్యంగా ఏదైనా నూతన ఆభరణాన్ని పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. స్త్రీలకు ముఖ్యంగా శుభ సంతాన సూచన బాగా కనబడుతోంది. దానివల్ల మంచి ప్రయోజనం కూడా మీకు కనబడుతోంది. ఈ రాశి వారు చేసేటువంటి విదేశీయాన ప్రయాణం మంచి సానుకూలతగా ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనం కూడా పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు చేసేటువంటి ప్రయాణం తప్పకుండా సత్ఫలితాన్ని, మంచి ఉన్నత విద్యను, ఉన్నత ఉద్యోగాన్ని కూడా కలిగించే అవకాశాలు ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతోంది. నూతన వాహనం వల్ల మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. 10 మందిలో పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాకపోతే ఈ రాశి వారికి ముఖ్యంగా ఎడమ భాగంలో శరీరంలో మోచేయి కానివ్వండి లేదా ఎడమ భుజం కానివ్వండి కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపుగా బరువున్నటువంటి వస్తువుల్ని ఎత్తడం వలనో లేదా బండిని అదుపు చేయలేక కింద పడడమో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అధిక బరువున్నటువంటి వస్తువుల్ని మోసే ప్రయత్నాన్ని చేయకండి. వాహనాన్ని నిదానంగా నడిపే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే ఈ రాశి వారికి నూతన ఆభరణ ప్రాప్తి కొన్నట్టయితే కొంత ఆచితూచి వివరించండి. ఆభరణం యొక్క నిర్దిష్టమైనటువంటి బరువును, ఆ ధరను సవ్యంగా చూసుకోండి. తద్వారా కొనే ప్రయత్నాన్ని చేయండి. ఇతరులు లేదా అపరిచితుల వ్యక్తుల నుంచి వచ్చేటువంటి కానుకలు ఏవి కూడా స్వీకరించకపోవడం మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి పనిలో కూడా మీకు ముఖ్యంగా ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే లంచాల రూపంలో ఎవరైనా మీ ఇంటికి వచ్చి అటువంటివి ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తే అవినీతి నిరోధక శాఖ వారి నుంచి మీకు ఇబ్బందులు తప్పే అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్త పడే ప్రయత్నాన్ని చేయండి. అపరిచితుల వ్యక్తుల నుంచి కానుకలు, ధనము గాని స్వీకరించే ప్రయత్నాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే ఈ రాశి వారిలో ముఖ్యంగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి సలహా మీకు బాగా పనికొస్తుంది. ఆ సలహా వల్ల, ఆ సంప్రదింపుల వల్ల మంచి అభ్యున్నతమైనటువంటి స్థానాన్ని మీరు పొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రోజున ఈ రాశి వారు ఎవరైనా విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తున్నట్టయితే తప్పకుండా మంచి సత్ఫలితాన్ని పొందే అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయి. మంచి అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 2:24 నుంచి 3:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 7, 9 అంకెలను అదృష్టాంకులుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ పరిణామాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి మంచి విషయాలు పంచుకునేటువంటి అవకాశాన్ని అందరు కలిగించండి. తప్పకుండా ఇది షేర్ చేయండి. అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సబ్స్క్రైబ్ చేయమని మరొకసారి విజ్ఞాపన చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.